జూబ్లీహిల్స్ పరిధిలో కూడా మొత్తము 7 ఫ్లైఓవర్లు అలాగే 7 అండర్ పాస్లు కూడా ట్రాఫిక్‌ని నియంత్రించే పద్ధతిలో ప్రకారంగానే ఈ ప్రక్రియను చేపట్టబోతున్నారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కాబట్టి రేపు ఉదయం 6 గంటల నుంచి అమలు కాబోతుంది వన్ వే రూట్ అనేది. మరి ఎక్కడెక్కడ డైవర్షన్స్ చేస్తున్నారు మనతో పాటు మరి ట్రాఫిక్ డీసీపీ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ముఖ్యంగా కూడా ఎందుకంటే ఎన్ని ఫ్లైఓవర్లు వేస్తున్నారు, ఇక్కడ ఎన్ని అండర్ పాస్లు జరుగుతున్నాయి, ట్రాఫిక్ నియంత్రణ కోసము ఎటువంటి చర్యలు చేపట్టారు? 7 ఫ్లైఓవర్స్ వస్తున్నాయమ్మా అండ్ 7 అండర్ పాసెస్ వస్తున్నాయి. ఈ 7 జంక్షన్స్ కేబీఆర్ చుట్టూ ఏదైతే ఉన్నాయో ఇది ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్ వర్క్ స్టార్ట్ అయింది. అలాగే ఎన్టీఆర్ భవన్కి చెక్ పోస్ట్కి మధ్యలో పనులు ప్రారంభమైనాయి. అలా ప్రతి జంక్షన్లు త్వరలోనే పనులు ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ చాలా వరకు కూడా ట్రాఫిక్ డైవర్షన్ అనగానే చుట్టూ తిరుక్కొని వెళ్ళాలి అనే ఒక నేపథ్యంలో ప్రజలు ఏం చేస్తారంటే షార్ట్ కట్లు ఉపయోగిస్తూ ఉంటారు, గల్లీలలో వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తారు. వాళ్ళకి ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఈ టైమింగ్, మీ ట్రావెల్ టైమింగ్ పెద్దగా ఎక్కువ అవడానికి అవకాశం లేదు. బికాజ్ ఇప్పుడైతే ఆగి వెళ్తున్నారు. జంక్షన్స్లు కూడా మీ సిగ్నల్ ఆపరేషన్ ఉన్నాయి. ఇంకా కేబీఆర్ జంక్షన్ కానీ మన చెక్ పోస్ట్ జంక్షన్ కానీ ఈ వన్ వేలు సిగ్నల్ ఆపరేషన్ ఉంటుంది. ఓన్లీ పెడస్ట్రియన్ క్రాసింగ్ కోసం సిగ్నల్ ఆపరేట్ చేస్తాము. సో కంటిన్యూస్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు పెద్ద టైమింగ్ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. అండ్ ఇట్స్ అ టెంపరీ మనకి మంచి ఫ్లైఓవర్స్, మంచి అండర్ పాసెస్ వస్తుంది కాబట్టి మీరు ఈ టైంలో ఎంత మంచిగా సహకరిస్తే అంత త్వరగా పనులు పూర్తి అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మా సూచనల్ని మీరు ఫాలో అవ్వాలని కోరుతున్నాం. ఆల్రెడీ మీరు ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఇలాగే ఏఐ వీడియోస్ ద్వారా కావచ్చు, మొత్తం ఇక్కడ కేబీఆర్ పార్క్ వచ్చే ప్రజలకు కూడా మార్నింగ్ టైంలో మీరు కానీ సిపి సార్ కానీ వచ్చి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రేపే స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ప్రజలు చాలా వరకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, అదే రూట్లలో తిరిగే అవకాశం ఉంది. ప్రజలకి అంటే ఆల్రెడీ ఆల్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్కి వాళ్ళు మెయిల్స్ పంపడం జరిగింది. అలాగే ఇక్కడ చుట్టుపక్కనే ఉన్న స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ కేబీఆర్ రోడ్ మన కేబీఆర్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. 2 ట్రయల్ టైమ్స్లో కూడా మీరు అండ్ మన మీడియా సోదరులు అందరూ సహకరించి అందరికీ ఎడ్యుకేట్ చేశారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా ఏఐ ఎడ్యుకేటివ్ వీడియోస్ ద్వారా అందరికీ పంపడం జరిగింది. మోర్ దాన్ 10 lakh పీపుల్ కూడా దాన్ని చూడడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఎంత వీడియోలు చూసినా ఎంత టీవీలు పెట్టినా కూడా కరెక్ట్గా మొత్తం అర్థం చేసుకొని రోడ్ ఎక్కే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళకి మా విజ్ఞప్తి ఏంటంటే అక్కడక్కడ సైనేజెస్ పెడుతున్నాము. ప్రతి జంక్షన్స్లో ఈ లేన్ చేంజింగ్ దగ్గర మా సిబ్బందిని పెడుతున్నాము. వాళ్ళు మీకు గైడ్ చేస్తూ ఉంటారు, హ్యాండ్ మూవ్మెంట్స్ చేస్తారు, మీకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలో గైడ్ చేస్తుంటారు. ఆ సూచనలు మీరు విని ఫాలో అవుతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళొచ్చు. ఇక్కడ సివిఆర్ దగ్గర చూసుకున్నట్లయితే యథావిధిగా మీరు పెట్టిన రూట్లలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ యూసఫ్ కూడా చెక్ పోస్ట్కి వెళ్ళేసరికి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పబ్లిక్ అంతా కూడా. వాళ్ళకి ఎటువంటి ఎక్కడి నుంచి యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ అమ్మా? ఇక్కడ నుంచి మనకి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కూడా సిగ్నల్ దగ్గర నుంచి వెళ్ళాలి అన్నప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే చెక్ పోస్ట్ నుంచి యూసుఫ్ కూడా వెళ్ళడం ఏం చేంజ్ లేదు. ఇప్పుడు ఇది చెక్ పోస్ట్, ఇది 45 నుంచి వచ్చేవాళ్ళు కానీ 36 నుంచి వచ్చేవాళ్ళు కానీ 45 నుంచి వచ్చేవాళ్ళు ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. 36 నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ దాకా వచ్చి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వచ్చి శ్రీనగర్ కాలనీ వెంకటగిరి కాలనీ క్రాస్ రోడ్ దగ్గర రైట్ ఉంది, ఇప్పుడు కూడా రైట్ ఉంది. ఆ రైట్ ఇంకా ఉంటుంది. ఈ రైట్కి వెళ్ళి రోడ్ నెంబర్ 2 నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని యూసుఫ్ కూడా వెళ్ళిపోతారు. అది యథావిధిగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మార్నింగ్ టైము మాకు ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఈ మైత్రివనం యూసుఫ్ కూడా సైడ్ నుంచి వచ్చి ఈ 36కి వెళ్ళేవాళ్ళు ఇందిరానగర్ గడ్డ నుంచి వెంకటగిరి క్రాస్ రోడ్ వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని చెక్ పోస్ట్ నుంచి రైట్ తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఈ రోడ్ ఉండదు, ఈ రైట్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గరే రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ఇక్కడ డైమండ్ హౌస్ వచ్చి అల్గజార్ ప్లాజా వచ్చి ఇక్కడ రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఇలా వెళ్ళాల్సిన వాళ్ళు ఇలా వెళ్ళాలి. టోటల్గా ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది సార్ ఇదంతా క్లియర్ అయ్యేసరికి? ఒకవేళ అది పర్మనెంట్గా ఉంటుందా రూటు, లేకపోతే ఇది ఇక్కడ ఫ్లైఓవర్లు కంప్లీట్ అయ్యేలోపు అది అయిపోగానే తీసేస్తున్నారు? ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకే మనకి ఇది అవసరం పడుతుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లైఓవర్స్ అండర్ పాసెస్ వచ్చేస్తుంది కాబట్టి కంటిన్యూస్ మూవ్మెంట్ ఉంటుంది, మనకి ప్రాబ్లం ఉండదు. బట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 1.5 to 2 years టైం పట్టడానికి అవకాశం.
మేము ఒక 450 మెంబర్స్ని డిప్లాయ్ చేస్తున్నాము. 4 షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్లు తక్కువనే ఉంటారు. అదర్వైజ్ 3 షిఫ్ట్లు ఫుల్ ఈ జంక్షన్స్ అండ్ ఇంటర్చేంజెస్లో డిప్లాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చూసాం కదా మరి ఇక్కడ మొత్తం 450 మెంబర్స్ సిబ్బంది అంతా పాల్గొంటున్నారు ట్రాఫిక్ డైవర్షన్ లో కూడా. అలాగే ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది కూడా మొత్తం రూట్లని అవేర్నెస్ తీసుకురావడానికి పబ్లిక్ లో మొత్తం కూడా ఏఐ వీడియోస్, అలాగే ఇటు చూసుకున్నట్లయితే సోషల్ మీడియా వేదికగా కూడా చాలా అంటే చాలా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు ఇప్పటి వరకు. అదే విధంగా కూడా ఇక్కడ కేబీఆర్ పార్క్ వద్దకు వచ్చే ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించారు. రేపు ఉదయము 6 గంటల నుంచి అమల్లోకి రాబోతుంది వన్ వే రూట్ అంతా కూడా. ఈ వన్ వే రూట్ అంతా ప్రజలు కొంచెము వాళ్ళు సహకరించాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా సహకరించుకొని వాళ్ళందరూ మాకు సహకరిస్తే ఈ ప్రాజెక్ట్ అనేది అతి త్వరగా కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల పాటు టైం పడుతుంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు మాత్రము ఈ వన్ వే రూట్ అనేది ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా జీర్ణించుకోవాల్సిన విషయము, ప్రజలందరూ సహకరించాల్సిన విషయము. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు రేపటి నుంచి అమలు కాబోతుందని మరి జోయల్ డేవిస్ అయితే చెప్పారు మనకి. అదే విధంగా ప్రజలు కూడా సహకరిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ కి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి అనేది కూడా ఆశిద్దాము. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వద్దే ఉన్నాము. మరి రేపు అంటే 18వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి వన్ వే రూట్ మాత్రము అమలు కాబోతుంది. ఎందుకు అంటే కూడా మీకు చూపిస్తాము. ఇక్కడ మొత్తం కూడా 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు నిర్మించే ప్రక్రియలో భాగంగానే మొత్తం కూడా రూట్ డైవర్షన్ చేస్తా ఉన్నారు ట్రాఫిక్ అంతా కూడా. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు రెడీ అయ్యేసరికి కూడా ప్రాజెక్ట్ అంతా పూర్తి అయ్యేసరికి అంతా కూడా 2 సంవత్సరాల టైం పడుతుంది. మనం ప్రస్తుతం ఇదే సర్కిల్లో ఉన్నాము, ఈ కేబీఆర్ పార్క్ వద్దే. ఈ సర్కిల్ నుంచే మనం చూస్తున్నాము. అటువైపు వెళ్తే మొత్తం కూడా TV9 అలాగే సాగర్ సొసైటీ ఏరియా మొత్తం ఆ రూట్లో వస్తుంది. ఆ రూట్ నుంచి కూడా మొత్తం ట్రాఫిక్ అంతా వన్ వే రూట్ డైవర్షన్ చేయబోతున్నారు. అదే విధంగా ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే జూబ్లీ చెక్ పోస్ట్, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఇవంతా కూడా ఇటు వస్తాయి. కాబట్టి ఈ రూట్లలో కూడా అట్లా మొత్తం తిరుక్కొని రావాల్సి వస్తుంది. ఈ రూట్ అంతా కూడా వన్ వే డైవర్షన్ చేయబోతున్నారు. ఈ వన్ వే డైవర్షన్ చేసే రూట్ ప్రక్రియంగానే ఇటు మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కూడా ఇదంతా కూడా మనకు తెలుసు. ఇదంతా బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకమ్మ కమాండ్ కంట్రోల్ సెంటర్, బీఆర్ఎస్ భవన్, ఈ రూట్లో వెళ్ళాలి. కానీ ఆ రూట్కు కూడా మొత్తం చుట్టూ డైవర్షన్ చేసుకొని రావాలి. ఇక్కడ మ్యాప్ లో ఉంది, మీకు చూపిస్తాను. కేబీఆర్ పార్క్ ఇక్కడ సెంటర్ లో ఉండబోతుంది. ఇప్పుడు సెంటర్ లో కేబీఆర్ పార్క్ ఉన్నప్పటికీ కూడా మనకు క్లియర్ గా కనబడతా ఉంది. ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, అంటే అటు రైట్ సైడ్ వెళ్ళే వే ఇది. ఆ రైట్ సైడ్ వెళ్ళే వేలో ఇగో మనం చూస్తున్నాము. ఇది ఈ రూట్ నుంచి వెళ్ళాలి, అంటే మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేసుకొని వెళ్ళాలి. ఈ రూట్ అంతా కూడా ఇప్పుడు ఇలా మళ్ళబోతుంది. అంతా కూడా ఈ రూట్కి అంతా ఎక్కడికక్కడ డైవర్షన్స్ మొత్తం చేశారు. ఈ జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలి అని అంటే ఇంతకుముందు మనము ఈ సర్కిల్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేకుండా ఇక్కడ నుంచి మొత్తం కూడా లెఫ్ట్కి టర్న్ చేశారు. ట్రాఫిక్ అంతా కూడా మొత్తము ఈ ట్రాఫిక్ డైవర్షన్లో దాదాపు 450 మంది సిబ్బంది పాల్గొంటా ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు కూడా వీళ్ళంతా దగ్గర ఉండి ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రాంలో భాగంగానే వీళ్ళకు ఏఐ వీడియోస్ ద్వారా కావచ్చు, అలాగే సోషల్ మీడియా వీడియోల ద్వారా కావచ్చు, అలాగే అందరికీ మెయిల్స్ కూడా, అందరి మొబైల్స్కి మెయిల్స్ కూడా పంపించడం జరిగింది. రూట్ డైవర్షన్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళ ప్రక్రియలో భాగంగానే ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ కేబీఆర్ పార్క్కి ప్రతిరోజు వచ్చే ప్రజలకి ఉదయం పొద్దున్నే ఇక్కడికి సిపి సజ్జనార్ గారు కానీ, లేకపోతే ఇటు ట్రాఫిక్ డీసీపీ కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. రూట్ డైవర్షన్ అవుతుంది, పలానా దగ్గర నుంచి వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు. అంటే హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఈ ఏరియాలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ఏరియాలో చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంది. మొత్తం ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అండర్ పాస్లు నిర్మిస్తే, ఫ్లైఓవర్లు నిర్మిస్తే ఈ ట్రాఫిక్ని కొంచెమైనా తగ్గించే వాళ్ళం అవుతాము అనే నేపథ్యంలో ఈ ప్రాజెక్టుని అయితే ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాజెక్టుని అమలు చేసే ప్రయత్నంలోనే రేపటి నుంచి 6 గంటల సమయం, ఉదయం 6 గంటల నుంచి 2 సంవత్సరాల వరకు కూడా ఈ వన్ వే రూట్ అనేది ఖచ్చితంగా కూడా అమల్లో ఉంటుంది. ప్రజలు అందరూ కూడా దీన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ క్లియరెన్స్ తోటి యథావిధిగా ఫ్లైఓవర్ల పైన వేసే కొత్త ఫ్లైఓవర్ల పైన, అలాగే అండర్ పాస్లలో
అలా రూట్లన్నీ కూడా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి 2 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజలైతే దీన్ని పాటించాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉందని ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు కూడా ప్రజలకైతే సూచిస్తూ ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకొని ఇంకొకటి కూడా అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఎప్పటిలాగే ఈ రూట్ లో వచ్చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళను ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి ఖచ్చితంగా మా సిబ్బంది ఉంటాము. అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ బోర్డులు కూడా, డైవర్షన్ బోర్డులు కూడా పెట్టారు. ఆ డైవర్షన్ బోర్డులు చూసుకొని ప్రజలు అవేర్నెస్ తో వెళ్లాల్సిందిగా కూడా కోరుతున్నారు. అలాగే ఇంకా చాలా వరకు కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు ట్రాఫిక్ సిబ్బంది ఇద్దరు కూడా ఈ 2 డిపార్ట్మెంట్లు పాల్గొని వచ్చే ప్రజలను మొత్తం రూట్లు డైవర్షన్ చేస్తారు. ఒక వారం రోజుల వరకు ఆ ఇబ్బంది తప్పదు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి ప్రజల్ని వాళ్ళని డైవర్ట్ చేసే ప్రక్రియలోనే వాళ్ళని ఖచ్చితంగా కూడా మేము ఇక్కడ బాధ్యత వహిస్తాము, మా విధులు వహిస్తాము అని చెప్పేసి డీసీపీ చెప్పడం జరిగింది. సిపి సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ఉదయం 6 గంటల నుంచి అమల్లో ఉండబోతుంది ఇక్కడ 1 వే రూట్ అయితే ప్రస్తుతము. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇప్పుడైతే. అందుకే ప్రజలకు అవేర్నెస్ కోసం పోలీసులు కూడా ఎక్కడికక్కడ అవేర్నెస్ బోర్డులు, ఇవి మ్యాప్లు అయితే పెట్టడం కూడా జరిగింది. ఈ మ్యాప్లను అందరూ గమనించాలని మేము కూడా కోరుకుంటున్నాం. కెమెరామెన్ విజయ్తో నిర్మల, RTV.